ఒక ఫిలిం లాగే ఉందండి. సో అంత చక్కటి ఫ్రేమ్స్ తన కెమెరాలో బంధించిన మ్యాజిక్ చేసిన డిఓపి వంశీ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకున్నాను. ప్లీజ్ వంశీ గారిని వేదిక మీద రాసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. ఇది నిజంగా ఒక డెడికేటెడ్గా వర్క్ చేసిన అవుట్పుట్ అండి. ఇది చాలా అందరూ డెడికేటెడ్గా 24/7 కష్టపడి చాలా ప్యాషన్తో చేసిన మూవీ. హరినాథ్ గారు చాలా సీరియస్లీ చాలా విషయాల్లో చాలా ప్రమోట్ చేశారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చాలా అదే పాటలేనా అండి, మాటలు రావట్లేదా? టీమ్కు I wish him all the best. Harinath is probably, I knew him for almost about 15 years, 15 సంవత్సరాలు దాదాపు అమెరికాలో నుంచి చూసుకుంటూ వస్తున్నాను. అక్కడ అసోసియేషన్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు, కల్చరల్ యాక్టివిటీస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు. సో సినిమా అంటే ఆయనకు ఒక పిచ్చి అని మేము గజ్జి కూడా అంటాం మేము కొన్నిసార్లు. సో అది ఉంది. సో తప్పనిసరిగా మీడియా వాళ్ళు కొంచెం కవరేజ్ ఇచ్చి అతను అక్కడ ఎంతో మంచి ఉపాధి ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈడ సినిమాల్లో వచ్చి యాక్ట్ చేస్తున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయనకు వీడి సినిమా ఖర్చు పెట్టిన దానికన్నా ఆడ పోయే డబ్బులు ఎక్కువ ఉంటాయండి, బికాజ్ ఈజ్ ఎ న్యూరాలజిస్ట్ హిమ్సెల్ఫ్. సో ఈజ్ అ ప్యాషనేట్ యాక్టర్ అండ్ ఈజ్ ఆల్సో ప్యాషనేట్ రైటర్. సో ఐ హోప్ మీరందరూ అతన్ని ఆశీర్వదించి మూవీని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. Everybody, good afternoon. Happy Mother's Day. Happy Mother's Day, Mummy. సో స్వీట్. First, my director, producer, writer, doctor and actor Harinath Polchalla gariki thank you so much. And ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య గారికి అండ్ ఆర్పి పట్నాయక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. ఈ మూవీలో కో డైరెక్టర్ లిఖిత్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ అండ్ కెమెరామ్యాన్ కూడా థ్యాంక్ యూ. ఈ మూవీలో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్ యూ. ఈ మూవీ త్వరలో మీ ముందుకు టిక్ టాక్ వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. I love this poster, seriously. So, today's our audio launch, and I was a bit nervous because, yes, I have to be. The song, I don't know the lyrics, the duet song, but I really loved it, and I hope you guys really liked it. And the trailer was really awesome, I feel. And yeah, we all are excited for this movie, and I hope you all like it. Please do watch, and happy Mother's Day. I don't know what to say. Thank you. ముందుగా ఆల్ ది బెస్ట్ చైతు, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ డే. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. హరినాథ్ గారు గత 14 సినిమాలు చేస్తూ 2000 మందికి ఇండస్ట్రీలో అన్నం పెట్టారు. ఇలాగే ఇంకా ఎంతోమందికి ఆయన సినిమాలు చేస్తూ ప్రోత్సహించాలి. దానికి బదులుగా ఆడియన్స్కి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే, మా ఇండస్ట్రీకి ఆయన అమెరికాలో ఉంటూ పెద్ద డాక్టర్గా ఎంతోమందికి వైద్యం చేస్తూ ఇక్కడున్న ఇండస్ట్రీ వాళ్ళకి ఇలా హెల్ప్ చేస్తున్న ఆయనకి ఆడియన్స్ అందరూ దయచేసి అంటే ఆయనకి మంచి ప్రాఫిట్స్ వచ్చేలా సినిమాలు హిట్ చేయండి. ఎందుకంటే ఇంకా చాలామంది బతుకుతారు ఇండస్ట్రీలో. అది నేను పర్సనల్గా ఈ ఆడియో రిలీజ్ సందర్భంగా ఆడియన్స్ అందరికీ ఈ టిక్ టాక్ సినిమా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ హరినాథ్ గారు ఎంత ప్యాషనెట్, ఎంత ఎనర్జెటిక్ అనేది ఇప్పుడు ట్రైలర్లో కానీ సాంగ్స్లో కానీ చూసాం మనం. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. అండ్ ఈ టిక్ టాక్ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా. బసిరెడ్డి గారు పర్టికులర్గా మీ ఇద్దరు కనుక జాయిన్ అయితే సార్, ఇట్స్ గోయింగ్ టు బి ఏ సునామీ. బసిరెడ్డి చేసిన సినిమా ఒక ఎత్తు, ఇప్పుడు ఈ సినిమా ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఏ సినిమాకైనా
సినిమా చేస్తే బాగుంటే దాని అంతకు అదే వెళ్ళిపోతున్న ఉత్సాహంతో ఉండేవాడిని. కానీ తెలుసుకుంది ఏమంటే ఎంత మంచి సినిమా అయినా అది ప్రేక్షకుల దగ్గరికి ఈ పాత్రికేయులు తర్వాత పబ్లిసిటీ లేకపోతే బై ది టైమ్ పీపుల్ నో అబౌట్ ది మూవీ ఆ థియేటర్లో మూవీ ఉండదు. దాని తర్వాత ఎందుకులే మనం యూట్యూబ్లోనో లేకపోతే ఏదో పైరేటెడ్ మూవీలో చూసుకుంటాం అనుకొని ప్రేక్షకులు రారు. అలానేసి నిరుత్సాహపడటం లేదు. ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా దానికి ప్రతి ఒక్క ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటంటే ఇంక్రీజ్ ది ప్రమోషన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మంచి సినిమా చేసేదానికి యూ నీడ్ హ్యావ్ గుడ్ స్టోరీ. దాని తర్వాత దానికి స్టోరీ డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాత డైలాగ్స్ రాసుకోవడం ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి సీనిక్ ఆర్డర్ ఉంటుంది. దాని తర్వాత దానికి స్క్రీన్ ప్లే ఉంటుంది, షార్ట్ ఆర్డర్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి షూటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. దీనికి అంతే చేయాలంటే 1 సంవత్సరం పడుతుంది ప్లానింగ్. ఆ ప్లానింగ్ తర్వాత షూటింగ్ ఎన్ని రోజులు మంచి ప్లానింగ్ ఉంటే షూటింగ్ తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. ఈరోజు ఈ మూవీలో 3 సాంగ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒకటి ఇన్స్ట్రుమెంటల్ సాంగ్ కూడా ఉంది. మన చైతన్య గారు ఈ సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ మూవీ విచ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్. సో చైతన్య గారు మంచి మ్యూజిక్ అందించడమే కాకుండా నువ్వు చూశారు 3 సాంగ్స్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జనర్. ఒకటి వచ్చి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ విత్ లాడ్ ఆఫ్ ఎనర్జీ. రెండోది వచ్చేసి మంచి రొమాంటిక్. ఇదొక ప్రత్యేకంగా చిత్రీకరించాము. తెలుగు సినిమాలో ఇంతవరకు ఇటువంటి కంప్లీట్గా ఇటువంటి చిత్రీకరణ ఎప్పుడు ఏ సాంగ్ జరగలేదని మనం చేసుకుంటున్నాను. చూశారు. దాని తర్వాత థర్డ్ సాంగ్ ఇట్స్ ఏ మోర్ మాస్ డ్యాన్స్ మూవింగ్ సాంగ్. దానికి రేవంత్, గీతా మాధురి పాడారు. మీకు తెలుసు రేవంత్ నేషనల్ ఐడల్గా వచ్చారు. సో ఈ పాటని నేషనల్ ఐడల్ ముందే రికార్డ్ చేశారు. కానీ మా అదృష్టం ఆయన ఈ సాంగ్ పాడడానికి. సో ఇటువంటి మంచి సాంగ్స్ ఉన్న మూవీ, ఇటువంటి కష్టపడిన మూవీ, ఇప్పుడు మీ దగ్గరికి చేరుకుంటున్న మూవీ, దీన్ని మీరందరూ ప్రజలకి దగ్గరగా చేర్చాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాకి డిఓపిగా పనిచేసిన వంశీ గారు పిలిచాం కానీ ఆయన కొంచెం కెమెరా వెనక కానీ ముందుకు రావడానికి సాహసించడం లేదు. ఎక్కడున్నారో ఏమో. రావాలండి, మీరు స్టేజ్ మీదకి రావాలి వంశీ గారు. ఫైనల్ స్టేజ్లో సెన్సార్ దగ్గర ఉంది. ఆ సెన్సార్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చేస్తే మేము రిలీజ్ డేట్ పెట్టుకుంటాం. ఈ మేలోనే రిలీజ్ చేయాలనేసి కుతూహలంగా ఉన్నాము. దానికి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు. సో వీ విల్ గెట్ ది మూవీ డన్ విత్ దర్ సెన్సార్స్. ఇంకా రిలీజ్ బాధ్యతని కూడా చాలామంది ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ సత్యనారాయణ అనేవాళ్ళు, రెడ్డి గారు అనేవాళ్ళు, దాని తర్వాత ఇప్పుడే చెప్పారు, పేరు మర్చిపోయాను, క్షమించాలి, చూసి చెప్తాను. సో ఈ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. టిక్ టాక్ ఫిలిం ఆడియో విడుదల అయింది సి మ్యూజిక్ ద్వారా. పిహెచ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అందరినీ అలరించడానికి మన ముందుకు వస్తున్న టిక్ టాక్ ఫిలిం ఆడియో లాంచ్ సి మ్యూజిక్ ద్వారా.